హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 64 వినిపించబోతున్నాను. వంశీ అక్కడున్న డబ్బాలని చూసేసరికి అన్నీ ఖాళీగా కనిపిస్తుంటాయి. అంటే ఇంట్లో ఏమీ లేకనే ఆ కొంచెం ఉప్మాతో కడుపు నింపుకుంటుందన్నమాట అని అనుకుంటాడు. వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి తనకి బాటిల్ అందిస్తూ, నేను ఒక ఫోన్ మాట్లాడి వస్తాను, నువ్వు తింటుండు దివ్య అని బయటికి వెళ్తాడు. దివ్య వాటర్ తాగి ఆ కొంచెం ఉప్మా తిని పక్కకు పెట్టింది. కొద్దిసేపటికి వంశీ లోపలికి వచ్చి తన పక్కకు వచ్చి కూర్చొని, నువ్వైతే తిన్నావు, మరి నాకు పెట్టవా అని అడుగుతాడు. దివ్య ఆశ్చర్యపోతూ, ఉప్మా తినమంటే వద్దన్నారు కదా అంటుంది. నాకు ఉప్మా వద్దు, రైస్ కావాలి. త్వరగా వెళ్ళి రైస్తో పాటు 2 కర్రీస్ రెడీ చేయి, తిని వెళ్తాను అంటాడు. దివ్య కంగారుగా లేచి అటువైపుగా తిరిగి చేతులు నలుపుకుంటూ, రాజమ్మ మీకోసం వంట చేసి ఉంటుంది కదా వంశీ గారు, ఇంటికి వెళ్ళి తృప్తిగా తినండి అని అంటుంది. వంశీ కూడా పైకి లేస్తూ, లేదు, రాజమ్మ ఏదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిందంట, వంట చేయలేదని నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది అని అంటాడు. ఆ మాటతో దివ్య ఇంకా కంగారు పడుతుంటుంది. బాగా ఆకలిగా ఉంది దివ్య, త్వరగా వంట చేస్తే నేను ఇక్కడే తృప్తిగా తిని వెళ్తాను అని అంటాడు. దివ్య మనసులో మాట్లాడుకుంటూ, పాపం ఎంత ఆకలితో ఉన్నారో ఏంటో అని అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. వంశీ దివ్య భుజం మీద చేయి వేసి తన వైపుకు తిప్పుకొని తన కన్నీళ్లు చూస్తూ, భోజనం పెట్టమంటే కన్నీళ్ళు పెట్టుకుంటూ నిలబడుతున్నావేంటి అని అడుగుతాడు. నన్ను క్షమించిన వంశీ గారు, భర్త ఆకలి తీర్చలేని నిస్సాయురాలిని అయ్యాను. మీకు భోజనం పెట్టి మీ కడుపు నింపడానికి ఇప్పుడు ఇంట్లో వంట చేయడానికి బియ్యం, పప్పు, ఉప్పులు ఏవీ లేవు. మీ ఆకలి తీర్చలేకపోతున్నందుకు నా మనసు చాలా బాధపడుతుంది అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఈలోపు కాలింగ్ బెల్ మోగుతుంది. ఇప్పుడే వస్తానుండు అని డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయగానే డెలివరీ బాయ్ కనిపిస్తూ, మీరు ఆర్డర్ చేసిన సూపర్ మార్కెట్ సామాన్లు, వాటి బిల్లు సార్ అని ఇచ్చి వెళ్తాడు. వంశీ అవి తీసుకొని వెనక్కి తిరిగేసరికి దివ్య ఎదురుగా ఉంటుంది. దివ్య వాటిని చూసి ఆశ్చర్యపోయి వంశీ వైపు సీరియస్గా చూస్తూ, అంటే ఇంట్లో ఏవి లేవని తెలిసే మీరు కావాలని నా నోటితో నా నిస్సాయ స్థితిని బయట పెట్టించి నన్ను అవమానించాలనుకున్నారు కదా అని అడుగుతుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. వంశీ ఆ సామాన్లు పక్కకు పెట్టి తన దగ్గరికి వచ్చి తన కన్నీళ్ళు తుడుస్తూ, కేవలం ఒక్కసారి నన్ను ఆకలితో పస్తునుంచబోతున్నందుకే ఇంతలా కన్నీళ్ళు పెట్టుకొని బాధపడ్డావు. మరి నా కారణంగా ఇలాంటి పస్తులు నువ్వు ఎన్నోసార్లు ఉన్నావు, వాటికి నేనెంత బాధపడాలి దివ్య అని అడుగుతాడు. దివ్య కాస్త గిల్టీగా తలదించుకుంటుంది. వంశీ దివ్య తల పైకెత్తి చూస్తూ, ఒక పక్క నేను కోట్లు సంపాదిస్తున్నా, మరో పక్క నా భార్య ఇలా పస్తులుంటుంటే నాకు ఎంత బాధ కలుగుతుందో, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియజెప్పడానికే నాకు ఆకలి అవుతుందని చెప్పి మాట్లాడాను, కానీ నీ నిస్సాయ స్థితిని బయట పెట్టించి నిన్ను అవమానించడానికి కాదు అని అంటాడు. దివ్య విస్మయంగా చూస్తుంటుంది. వంశీ కాస్త కోపం సీరియస్తో తన చేతిలో బిల్ పెట్టి, నేను ఎంత చెప్పినా నీ నిర్ణయం మార్చుకోవని నాకు తెలుసు, తొందర ఏమీ లేదు, నీ దగ్గర ఉన్నప్పుడే ఈ బిల్ అమౌంట్ నాకు ఇవ్వు అని చెప్పి వెళ్ళబోతూ మళ్ళీ తిరిగి దివ్య వైపు చూస్తూ, పని మనిషి రాజమ్మ ఇంటి దగ్గర నాకు వంట చేసింది, నేను పస్తులతో ఉండనులే, ఇంటికి వెళ్ళగానే భోజనం చేస్తాను, నువ్వు నా గురించి బాధపడకు అని చెప్పి సీరియస్గా వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం అంటుంది దివ్య. వంశీ ఆగిపోయి అంతే సీరియస్గా దివ్య వైపు చూస్తుంటాడు. దివ్య దగ్గరికి వచ్చి అమాయకంగా మొహం పెట్టి, అసలు నేనేమి నిస్సాయురాల్ని కాను, మీలాగే నాకు ఆస్తి ఉంది, నేను కూడా ఆస్తిపరురాల్నే. మా అత్తగారు నాకు 50 ఎకరాల పొలం గిఫ్ట్గా ఇచ్చారు, అంటే 50 ఎకరాలకు ఓనర్ నేను. మీ డబ్బులు వాడుకోవాల్సిన అవసరం నాకు లేదు, తొందరలోనే ఈ బిల్ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను అని అంటుంది నవ్వు మొహంతో. దివ్య మాటలకు వంశీ మొహంలో ఉన్న సీరియస్నెస్ పోయి పెదవుల మీద చిరునవ్వు కనిపిస్తుంది. దివ్య ఆ చిరునవ్వు చూసి, అమ్మయ్య నవ్వేశారా అని అంటుంది. వంశీ అదే చిరునవ్వుతో దివ్య తల మీద చిన్నగా ఒకటి కొట్టి,
నువ్వు మామూలు దానివి కావు. నీ మనసు ఎప్పుడు మారుతుందో అని వెయిట్ చేయడం తప్ప ఇక నేను కూడా నిన్ను ఏమి చేయలేకపోతున్నాను అంటాడు. మరుసటి రోజు ఉదయం టైం 11 అవుతుంటుంది. వంశీ ఆఫీసులో కూర్చొని ఫైల్స్ చెక్ చేస్తూ ఈరోజేంటి అశోక్ గారు ఇంకా ఆఫీస్కి రాలేదు అనుకుంటూ అశోక్ కోసం ఎదురు చూస్తూ మరో పక్క ఆ రోజు ఉదయం దివ్య వాకిట్లో ముగ్గు పెడుతుండగా సేవ్ అయిన సీసీ ఫుటేజ్ని చూస్తుంటాడు. దివ్య అందంగా ముగ్గు పెడుతుంటే సిస్టంలో తనని అలాగే చూస్తూ మురిసిపోతుంటాడు. ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది కనిపిస్తుంది. ఆ కారు నెంబర్ ప్లేట్ చూసి షాక్ అవుతూ ఇది అశోక్ గారి కారు కదా, ఈ కారు అక్కడికి ఎందుకు వెళ్ళింది అనుకుంటూ టెన్షన్తో ఫుటేజ్ని గమనిస్తుంటాడు. అశోక్ దివ్య ఇంటి ముందు నుంచి అటుగా వెళ్తుంటాడు. ముఖం కనిపించకుండా తల వంచుకొని ముగ్గు పెడుతున్న దివ్యని చూసి కార్ స్లో చేస్తూ ముఖం బాగా కనిపించడం లేదు కానీ దివ్యలాగా అనిపిస్తుంది ఏంటి అని అనుకుంటూ కార్ని కాస్త దగ్గరికి పోనిస్తాడు. అశోక్ దివ్యని అలా అనుమానంగా చూస్తూనే కార్ దిగుతాడు. దివ్య ఇంకా తల వంచుకొని ముగ్గు పెడుతుంటుంది. ఇక్కడ వంశీ అశోక్ కారులో నుంచి దిగటం చూసి వామ్మో, అంటే అశోక్ కుమార్ గారు దివ్యని చూశారన్నమాట అని అనుకుంటాడు. ఇక్కడ అశోక్ దివ్యకి కాస్త దగ్గరగా వచ్చి నేను చూస్తున్నది దివ్యనా కాదా అనే అనుమానంతో చూస్తూనే దివ్య అని పిలుస్తాడు. దివ్య 2000 సందులో ముగ్గు పెట్టుకొని చెదిరిపోయిన జుట్టుని సరిచేసుకుంటూ పిలిచింది ఎవరా అనుకుంటూ తల ఎత్తి చూస్తుంది. అంతే, ఇద్దరి ముఖాల్లోనూ ఆశ్చర్యం సంతోషం కనిపిస్తుంటాయి. అలా వాళ్ళిద్దరిని చూస్తున్న వంశీకి ఇంకా టెన్షన్ పెరుగుతుంటుంది. దివ్య అంతే ఆశ్చర్యంతో అశోక్ అంటూ లేచి నిలబడుతుంది. ఇక అశోక్ అంతకన్నా ఎక్కువ రెస్పాండ్ అయి దివ్యని చూస్తున్న సంతోషంలో ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయి దివ్య అంటూ దగ్గరికి వచ్చి దివ్యని ఎత్తుకొని తిప్పుతుంటాడు. ఆ దృశ్యం చూడగానే వంశీ బుర్ర బద్దలవుతుంటుంది. అశోక్ ప్రవర్తనకు దివ్య కూడా ఆశ్చర్యపోయి కంగారు పడుతూ అశోక్ ఏం చేస్తున్నావు, ఏంటిది, నేను మరొకరి భార్యని, మనల్ని ఇలా నలుగురు చూస్తే ఏమనుకుంటారు, అసలు నా భర్త చూస్తే ఏమనుకుంటారు, నన్ను కిందికి దింపు అని అంటుంది. అదంతా చూస్తున్న వంశీ ఏడుమోహం పెట్టుకుంటూ చూస్తే కాదు చూసేశాను అనుకుంటాడు. దివ్య మాటలతో అశోక్ తన స్థితిని గుర్తు తెచ్చుకొని సారీ దివ్య అంటూ దివ్యని కిందకి దింపి సంతోషంతో తల పట్టుకుంటూ సారీ దివ్య, నేను చూసిన సంతోషంలో నేను ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయి ప్రవర్తించాను, ఐఆమ్ రియల్లీ సారీ అని అంటాడు. ఎంత సంతోషం అయితే మాత్రం మరి ఇంతలా ప్రవర్తించాలా, ఇంకా నయం ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే మనల్ని ఎంతగా తప్పుగా అనుకునే వాళ్ళు తెలుసా అని అంటుంది. మర్చిపోయి ప్రవర్తించాను, ప్లీజ్ ఏమీ అనుకోకు, ప్రస్తుతానికి మనల్ని ఎవరూ చూడలేదులే, కానీ నువ్వు కూడా నన్ను తప్పుగా అనుకోకు అని అంటాడు. ఎందుకు చూడలేదు, నేను చూశాను అని అనుకుంటాడు వంశీ ఏడుపు మొహం పెట్టుకుంటూ. అశోక్ దివ్యని కింద నుంచి పై వరకు చూస్తూ అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయావు, కట్టు బొట్టు మొత్తం మారిపోయింది అంటాడు. దివ్య నవ్వుతూ ఒకరికి ఇల్లాలు అయ్యాను కదా, దానికి తగ్గట్టుగా మారిపోవాలి, అసలు నాకన్నా ఎక్కువగా నువ్వు మారిపోయావు, సూటు బూటు ఖరీదైన కారు, అప్పుడు ఎలా వెళ్ళావు ఇప్పుడు ఎలా వచ్చావు, అసలు ఏమైపోయావు ఇన్ని రోజులు అని అడుగుతుంది. అశోక్ బయట నుంచే దివ్య ఉంటున్న ఇంటివైపు ఆశ్చర్యంతో చూస్తూ నా సంగతి తర్వాత చెప్తాను కానీ ఇదేంటి, నువ్వు ఎవరో కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకున్నావని విన్నాను, మరి నువ్వు ఇలాంటి మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండటం ఏంటి అని కాస్త కంగారుగా అడుగుతాడు. దివ్య తలదించుకొని నేను నా భర్త ఇంట్లో ఉండటం లేదు, వేరుగా ఉంటున్నాను అని అంటుంది. ఇక్కడ వంశీ కంగారు పడుతూ అమ్మో, ఈ రాక్షసి చెప్పేసింది అని అనుకుంటాడు. ఇక దివ్య మాటలకు అశోక్ నిర్ఘాంతపోతూ నీ భర్తకి వేరుగా ఉండటం ఏంటి, నీ భర్త మంచివాడు కదా, నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా, అందుకే నువ్వు వేరుగా ఉంటున్నావా, ఏదైనా ఉంటే చెప్పు, అతని సంగతి నేను చూస్తాను అంటూ ఆవేశపడతాడు. ముందు లోపలికి రా, అన్ని విషయాలు చెప్తాను అంటుంది దివ్య. అశోక్ కోపంగా దివ్య వెనుక లోపలికి వెళ్తుంటాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళగానే సీసీ ఫుటేజ్ ఆగిపోతుంది. వంశీ కంగారు పడుతూ తెలిసిపోయింది, దివ్య మొగుడిని నేనేనని అశోక్ కుమార్ గారికి తెలిసిపోయింది, అందుకే
ఆఫీస్కి రాలేదనుకుంటాను. దివ్యకి నాకు మధ్య ఉన్న విషయాలన్నీ అశోక్ కుమార్ గారికి తెలిసిపోయి ఉంటుంది. అది విని అశోక్ కుమార్ గారికి నా మీద పీకల్దాకా కోపం వచ్చుంటుంది. అశోక్ కుమార్ గారు ఇక్కడికి రాకపోయినా ఆయన దగ్గరికి నేను వెళ్ళక తప్పదు. ఎందుకంటే బిజినెస్లో ఇరుక్కొని ఉన్నాను. ఆయనతో కలవంది తప్పదు. అదేదో ఇప్పుడే ఆయన కలిసి వస్తే పోతుంది కదా అని అనుకుంటాడు. మరి కొద్దిసేపటికి వంశీ కార్ అశోక్ ఇంటి ముందు ఆగుతుంది. వంశీ కార్ దిగి నెమ్మదిగా అశోక్ ఇంట్లోకి వెళ్తూ ఏంటో పులి నోట్లో తలకాయ పెట్టడానికి వెళ్ళినట్టుగా ఉంది అనుకుంటూ డోర్ తీసుకొని లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే తెచ్చిన బొమ్మలని ఎక్కడికక్కడ విరిగిపోయి చిందరవందరగా పడిపోయి ఉంటాయి. వంశీ అది చూసి ఇంకా కంగారు పడుతుంటాడు. అశోక్ కోసం చూస్తుంటే డైనింగ్ టేబుల్ దగ్గర అశోక్ అటుగా నిలబడి ఉన్నది చూసి కంగారుగానే ఫ్రెండ్ అని పిలుస్తాడు. అశోక్ ఆ పిలుపు విని కోపంతో రగిలిపోతూ టేబుల్ మీదున్న చాక్ పట్టుకొని వంశీ దగ్గరికి ఫాస్ట్గా వస్తుంటాడు. అశోక్ అలా రావడాన్ని చూసిన వంశీ ఇంకా టెన్షన్ పడుతూ ఫ్రెండ్ నేను చెప్పేది వినండి అంటాడు. అశోక్ వంశీ మీదకు కోపంగా వచ్చి నేను ఎవరు చెప్పినా వినేది లేదు. ఆ దివ్య మొగుడు కనిపిస్తే ఈ కత్తితో ముక్కలు ముక్కలుగా నరుకుతాను అంటాడు. అది విని వంశీ షాక్ అవుతూ అంటే దివ్య మొగుని నేను అని ఇంకా అశోక్ కుమార్ గారికి తెలియలేదా అని అనుకుంటాడు. వంశీ ఆశ్చర్యపోతూ అంటే దివ్య భర్తను నేనే అని విషయం ఇంకా అశోక్ కుమార్ గారికి తెలియలేదన్నమాట అని అనుకొని ఇక టెన్షన్ వదిలేసి ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఏమైంది ఫ్రెండ్ అని అడుగుతాడు. అశోక్ చేతిలో ఉన్న కత్తిని పక్కకు విసిరేసి చంపేయాలన్నంత కోపం వస్తుంది ఫ్రెండ్. దివ్యని అమాయకురాల్ని చేసి పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చేసిన వాడిని బతకనివ్వకూడదని అనుకుంటున్నాను అంటాడు. వంశీ ఆ మాటలకు మళ్ళీ కంగారు పడుతూ ఏం మాట్లాడుతున్నారు ఫ్రెండ్, అంతగా అతని మీద ఎందుకు కోపం వస్తుంది అని అడుగుతాడు. అశోక్ నిరాశ చెందుతూ నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేను ఫ్రెండ్, నేనే సాయంత్రం ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటాడు. వంశీ ఇక ఏం మాట్లాడలేక అశోక్ని జాలిగా చూస్తూ అక్కడి నుంచి బయలుదేరుతాడు. కార్ దగ్గరికి వస్తూ అశోక్ నా మీద అంత కోపంగా ఉన్నాడంటే మా పెళ్ళ మా పెళ్ళప్పుడు పెట్టుకున్న షరతులు ఒప్పందాల గురించి దివ్య చెప్పి ఉంటుంది. కానీ నేనే తన భర్తననే విషయం మాత్రం చెప్పలేదు. దివ్య ఈ విషయం ఎందుకు దాచిపెట్టిందో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం అశోక్ కోపానికి నన్ను ఆహుతి చేయకుండా కాపాడింది అనుకుంటూ కార్ని స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్లో వంశీ రఘుతో పాటు అశోక్ కూర్చొని ఉంటాడు. దివ్య జీవితం ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అంటూ కోపంగా మాట్లాడుతుంటాడు అశోక్. ఇదండి ఈ ఎపిసోడ్. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.